కొన్ని కర్తవ్యాలలో ప్రజలు వీరికి భాగ్యంలోనే లేదు అంటారు. ఇక్కడైతే అలా అనరు. ఏ విశేష లోపం కారణంగా శ్రమ అనిపిస్తుంది? శ్రీమతంపై నడవాలి. అయినప్పటికీ ఎందుకు నడవలేకపోతున్నారు? ఏ కార్యంలో అయినా, అంటే పురుషార్థంలో అయినా, సేవలో అయినా శ్రమ అనిపిస్తుంది. అంటే కారణం ఏమిటంటే విషయాలు అందరి బుద్ధిలో ఉంటున్నాయి, కానీ ఆ విషయాల యొక్క లోతుల్లోకి వెళ్ళటం లేదు. లోతైన బుద్ధి గల వారికి ఎప్పుడూ శ్రమ అనిపించదు. పై బుద్ధి కారణంగా శ్రమ అనిపిస్తుంది. శ్రీమతంపై నడవటానికి లోతైన బుద్ధి కావాలి. లోతుల్లోకి వెళ్ళే అభ్యాసం చేయాలి. దీనినే మరో మాటలో ఏది విన్నారో అదే చేయాలి అని అంటారు. అంటే దాని లోతుల్లోకి వెళ్ళాలి. మజ్జిగను చిలికినప్పుడు వెన్న ఎలా వస్తుందో అలాగే ఇక్కడ కూడా లోతుల్లోకి వెళ్ళాలి. లోతుల్లోకి వెళ్ళని కారణంగానే శ్రమ అనేది అనిపిస్తుంది. లోతుల్లోకి వెళ్ళటానికి బదులు ఆ విషయం యొక్క బాహ్య రూపం చూస్తున్నారు. సేవ చేసే సమయంలో కూడా లోతైన బుద్ధితో జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళే వారికి చెప్పాలి, మరియు వారిని కూడా జ్ఞానం యొక్క లోతుల్లోకి తీసుకువెళ్ళాలి. వారి శ్రమను కూడా తగ్గించాలి, మరియు మీకు కూడా శ్రమ తగ్గాలి.